అనగనగా ఒక ఊరు, దాని పక్కన ఇంకొక ఊరు, పక్కూరి పక్కన ఇంకొక ఊరు. అంటే చాలా ఊరులు ఉన్నాయండి. వీటన్నిటిలోకి స్పెషల్గా ఉండే ఊరు ఒకటి ఉంది. మన భాషలో చెప్పాలంటే తేడాగా ఉండే ఊరు ఒకటి ఉంది. అదే చిట్టి జయపురం. పేరులో చిట్టి ఉందని తక్కువగా చూడకండి, దీని వెనక గట్టిగా ఉందండోయ్. చాలా ఏళ్ల క్రితం, అంటే ఈ రాజులు యుద్ధాలు ఇవన్నీ ఉండే టైంలో చైత్రగిరి అని ఒక రాజ్యం ఉండేది. దానికో రాజు ఉండేవాడు, పెద్ద పెద్ద మీసాలు, మిస్టర్ జయసూర మహారాయ. ఆడికి దరిద్రం కానీ వాళ్ళకి వరుసగా 3 ఏళ్ళు అసలు వాళ్ళే పడలేదు. కరువు మొదలైంది. ఇంకేముంది, తినడానికి లేదు, తాగడానికి లేదు, జనాలు పెట్రోల్ రాలినట్టు రాలిపోయారు. ఇలాంటి బ్యాడ్ టైమ్స్లో రాజుగారి దగ్గరికి మిలమిలా మెరిసే గుండుతో పెద్ద గురుగారు వచ్చి ఓ సలహా ఇచ్చారు. ఆస్క్ నాట్ వాట్ ద కంట్రీ డిడ్ ఫర్ యూ బట్ వాట్ డిడ్. సారీ, అది చెప్పింది అబ్రహాం లింకన్. ఈ గుండుగాడు ఏమన్నాడంటే, ఎప్పుడు భూమి మనకి ఇవ్వడం కానీ మనం భూమికి అసలు ఏమైనా ఇచ్చామా, అసలు ఏమైనా ఇచ్చామా అని అడిగాడు. మా రత్న సింహాసనాన్ని సమర్పిస్తున్నాను అని రాజుగారు అన్నారు. ఆ వంగిపోయిన సింహాసనం భూమికి బొక్కలేగానే భూమి వల్లే కదా బతుకుతుంది. అందుకని ఎవరైనా పోతే ఊరికి ఉత్తరం వైపు పాతి పెట్టండి అని బాళ్ళు గురుగారు ఫైనల్ గా అన్నారు. అప్పుడు రాజుగారు జనాలు దానికి ఓకే అని పాతి పెట్టడం మొదలుపెట్టారు. దాని తర్వాత వర్షాలు పడ్డాయి, చెరువులు నిండాయి, పంటలు పండాయి, అందరూ కొడుకుంటా బాగా తిని రాజ్యం మొత్తం కలకల ఆడిపోతుంది అనుకోండి. ఎంత కలకలగా ఉన్నా కొంతమంది ఉంటారు ఏదో పాదేయడం గీదేయడం లేదని అన్నారు. దానివల్ల కాదో తెలియదు కానండి, అమ్మ బాబోయ్ అప్పటి నుంచి అసలు వర్షాలు కురవలే అయిపోయినాయి. అప్పుడు ఆ గుండూరు గారు వచ్చి నేను చెప్పాను ముట్టుకెళ్ళిస్తే అందరూ మూసుకుని ఫాలో అయిపోయారు. ఇయర్స్ లేటర్, అంటే యుద్ధాలు అయిపోయి రాజ్యాలు నాశనం అయిపోయి, అంటే ఇంక రాజ్యం లేనప్పుడు ఇంక జనాలు కూడా ఏం చేస్తారు అనుకోండి, వాళ్ళు కూడా వేరే వేరే ఊళ్ళు వెళ్ళిపోయారు. అలా ఎక్కడో ఉన్న రాజ్యం నుంచి కొంతమంది ఇలా ఓ చిన్న తెలుగు గ్రామంలో సెటిల్ అయిపోయారు. అదే మన చిట్టి జయపురం. అది సంగతి. అందుకే వీళ్ళ ఆచారాలు, వీళ్ళ వేసాలు, హడావిడి అన్ని తేడాగా ఉంటాయి. ఏంటి తేడా అంటారా? ఒకవేళ ఈ ఊర్లో నువ్వు పోయావనుకో, ఊరికి అనుకో, నీ కులం, నీ మతం వీళ్ళకి అసలు అనవసరం, వేరే ఓపెన్ మైండెడ్ అమ్మా. ఊరికి ఉత్తరానున్న శ్మశానంలో బాధేస్తారు అంతే. అదే నీ ఊర్లో పోయావనుకో, సమాధి మీద నీ పేరు, పుట్టిన తేదీ, చచ్చిన తేదీ అవి రాస్తారు, అవి కామన్. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే దాంతో పాటు అసలు నువ్వు ఎందుకు పోయావని కూడా రాస్తారు. ఇంకోటి చెప్పను, నిన్ను పూర్తి చేసే సమయంలో మీ ఇంట్లో ఆడవాళ్ళంతా వచ్చి ఎక్కి ఆడవచ్చు. అది చూసా పోయి అక్కడ ఏం ఆఫరు. నీకు చాలా తెలివి ఉంది, అది దండాలు పెట్టట్లేదు, నువ్వు పెట్టించుకుంటున్నావు. అదే సుబ్రహ్మణ్యం పాపం పోయేది ఊరిపెద్ద. ఊరిపెద్దపోతే మినిమం ఎంత ఆడాడు ఉండాలి కదా. ఎక్కువ తక్కువ లేని తక్కువ కానీ జనమంతా ఒకటే ఆడే నిజాల.
ఈతకల్లులో టూత్ పౌడరు వేరుశనగ నూనె బట్టలు ఉతికే సోడా కలిపా తాగు బాగుంటుంది తాగరా. అయ్యో జారిపోతుంది రే రండిరా పట్టండి పట్టండి వచ్చే అమ్మని అమ్మ ఇంత పెద్దదా? తర్వాత ఏడుతుంది రండమ్మా. ఎలా చచ్చిపోయారు చెప్తే బాగా అందంగా చెక్కుతానమ్మా. నువ్వే చెప్పు. వారసులే చెప్పాలి, అది మన ఆనవాయితీ. నిన్న రాత్రి అమ్మ చేస్తూ ఉప్మా తిని చచ్చిపోయారు. పద్మమ్మ, ఉప్మా ఉప్మా అంటే ఇలా ఉవ్వా బాబా వీళ్ళ ఉవ్వా. తింగరోడా అలా చెప్తావేంటి? అందరూ నేనే చంపేశాను అనుకుంటారమ్మా. బాగా ఆలోచించి ఏం జరిగిందో చెప్పు. మళ్ళా మార్చడానికి కూడా అవదమ్మా. రాత్రి పడుకోవడానికి వెళ్ళే ముందు అమ్మ చేసిన ఉప్మా మళ్ళా ఉప్పమంటావేంటి? ఆ తర్వాత ఏం జరిగిందో అది మాత్రమే చెప్పమ్మా, చాలు. ఆ తర్వాత పడుకోవడానికి వెళ్ళి హాయిగా నిద్రలోనే చచ్చిపోయారు. చివర్లో నక్షత్రం గాని చందమా గాని ఏమంటారు? ఊరి పెద్ద కదా చందమామ చెప్పు. ఊర్లో అందరికంటే పెద్ద సమాధిరా ఇదేనంటయ్యా. నా సమాధి రాయి ఇంతకంటే పెద్దగా ఉండాలి, ఇంతకంటే మెరుస్తూ ఉండాలి. అర్థమైందా? అర్థమైందిలే. ఇప్పుడు ఇదా మన ఊరు పెద్ద ఎక్కి కేడు చేస్తుంది చిన్నపిల్లగా. జీవితం తీసుకొచ్చేయండి. రేయ్ చిన్నగా లేకుండానా? లేకుండా నువ్వు పట్రా. మన ఊరు పెద్ద సుబ్బరాజు గారు, ఆడి కోసం ఆగాల. పట్రా. ఎక్కువ తక్కువ లేని ఏళ్ళకు మట్టుకాని ఏంటి చిన్న, అటువైపు నుంచి కదా నువ్వు రావాలి? దుమ్ముల నుంచి వస్తే తుమ్ములు వస్తాయని ఇలా వచ్చేసారా? పద. చిన్న ఎక్కడా? ఎక్కడికి వెళ్ళేవరా? ఇక్కడ అన్ని చూసుకోవాలి కదా అన్న. సావటం సులువే, ఓడ్చడమే చాలా కష్టం. ఎన్ని ఉంటాయి నీకేం తెలుసు? పెట్టి పడుతుపోయారు అక్కడ మనోళ్ళు. నేను రాకుండా ఎందుకు మొదలెట్టారా? ఇప్పుడు చూడండి ఎలాగైపోయిందో. అందుకే ఎవడు చేయాల్సిన పనులు ఆడు చేయాలి. తాళ్ళు తెచ్చేసరి మట్టు కూడా సరికి తవలెత్తే సోమ్గా 2 గుప్పులు ముందుకురా. నువ్వు 2 గుప్పెళ్ళు వెనక్కెళ్ళు. మరి నేను ఎక్కడ ఉన్నా? నువ్వు అక్కడే ఉండు. లాగండి. చూడు ఇంత బరువు ఉన్నాడు. అందరు చూసేసుకున్నారుగా,
సుబ్బరాజు గారు, సుబ్బరాజు గారు, సుబ్బరాజు గారు. నేను చెప్పేదాకా అక్కడి నుంచి ఎవరు కదలలేదే. ఎదల్లా గట్ట చూస్తూ ఉన్నారు అంతా. ఏంటో మొత్తం నేనే చేయాలి అప్పట్లాగా. చాలరని అదొక గొప్పలు. నిజం నమ్మవే. అసలు ఎప్పుడు కదలకుండా ఎంట్లో ఇరికిపోయింది తెలుసా పెట్టా. పెట్టా పెట్లు పెడితే అంతే మరి. ఏరా పచ్చడి వేసుకుంటావేంట్రా? నేను వేసుకుంటామ్మా. అయిపోయిందిలే. మా పెద్దాళ్ళు చెప్పేవాళ్ళు శుభ్రంగా గుడ్లో చుట్టేసి పాతి పెట్టేస్తే సుఖంగా మట్లో కలిసిపోతాం. ఏ గొడవ ఉండదు. ఈ పెట్టులు గిట్టులు మన ప్రాణాల మీదకి ఎందుకు వచ్చాయి కానీ. ఏరా మజ్జిగ వేసుకుంటావా? వద్దులే అమ్మా. పెట్టింది కాదు కానీ ఆ రాయిని చూడాలి. రాయిని చూసేదేంట్రా? రాయంటే మెడ్రాస్ నుంచి వచ్చిందంట. ముట్టుకుంటే మెత్తగా జారిపోతుంది తెలుసా. రాయి జారిపోడు ఏంట్రా? అంత జారి పెట్టేట్టుంటే నువ్వే రోజు వెళ్ళదని ముట్టుకో. నాకు ఏహే ఓపిక అంటే అదే ఊరు చివరి లేదు. ఊరు పెద్ద కదా, చోటు చూసి మధ్యలోనే పాతి పెట్టేసాంలే. ఇంక చాలేవే ఎంతసేపు తగ్గుతావు. చాలే తినిపో. పోతా పోతా ఇవాళ బర్లేదులే. నిన్నైతే ఆకుండా రక్తం కారుతానే ఉంది. ఒరే నాకు కోరుకుందిరా. నేను చచ్చాక ఓ మంచి చోటు చూసి నన్ను పాతి పెట్టరా. ఓ చెట్టు కింద ఎప్పటికీ నేను ప్రశాంతంగా ఉండిపోవాలి. ఏంటా మాటలు? ఏంట్రా ఇదంతా బాధేనా లేత భయమా? ఒరే మన ఈ ఊళ్ళో ఎన్ని చావులు చూశానురా. ఇది మన వృత్తిరా. దీనివల్లే మనం తిండి తింటున్నాం. ఒరే ఈ ఏడవడాలు భయపడ్డాలు బాధపడ్డాలు ఇవన్నీ ఈ ఊళ్ళో వాళ్ళకి చెల్లుతాయి గాని మనకేం చెల్లుతాయిరా? మూసుకో. ఏంట్రా ఏంట్రా బాగుడు, నేను నీకు తల్లిరా. తల్లితో మొహమ్మద్ దక్కు దగ్గరలే గాని ఓ మాట గుర్తు పెట్టుకోరా. ఏంటి? నేను చచ్చాక ఓ చెట్టు కింద మంచి గుబురైన పచ్చని చెట్టు, దాని కింద నీ కలకాలు ఉండిపోవాలరా. ఉండిపో కలకాలం ఉండిపో.